ప్రతి చిన్న డైరెక్టర్లు ఎంతో కష్టపడి చాలా కాలం కష్టపడి తీసింటారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి, కానీ చిన్న సినిమాలకు ఎంకరేజ్మెంట్ లేదు. ఈ మధ్య బల్గం సినిమా చాలా హిట్ అయింది. అదేవిధంగా దీనమ్మ జీవితం అనే సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాణ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనమ్మ జీవితం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక డైలాగ్ వేసుకుంటూ ఉంటాం. ప్రతి సమస్యల్లో ఏదిరా దీనమ్మ జీవితం ఈరోజు ఇది జరిగా అని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో దీనమ్మ జీవితం పోయినా సరే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ప్రేక్షకులందరూ, యువకులు, యువత అందరూ ఈ సినిమా కోసం ఎగబడి కొత్త సంవత్సరంలో ఈ సినిమాకు మంచి పేరు, మీ తీసినటువంటి డైరెక్టర్ మురళీ రామస్వామి గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీసేదానికి అవకాశం కల్పించాలని, ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ సినిమాలు ఆదరిస్తారు. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఎన్నో పేర్లు సంపాదించి పెట్టే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కోట్లు పెట్టే సినిమాలు కూడా ఒక రోజులో పోతున్నాయి. ఇలాంటి సినిమాలు మనందరం కూడా ఆదరించాలి ఖచ్చితంగా. చిన్నోళ్ళు సక్సెస్ అయితేనే వ్యవస్థ బాగుంటుంది. వీళ్ళు అదే కాకుండా దీనమ్మ జీవితం సినిమా రోజు మన దగ్గరండే చుట్టూ మన దగ్గరే జరుగుతున్నట్టే న్యాచురల్గా తీశారు సినిమా కూడా. దీంట్లో ఉండేటువంటి హీరో హీరోయిన్స్ కూడా పాత్రలు చాలా బాగా చేశారు. చాలా పెద్ద సినిమాలో ఉండేటువంటి పాత్రలు కూడా దీంట్లో బాగా కనబడుతున్నాయి. హీరో కానీ హీరోయిన్స్ పాత్ర కూడా చాలా అద్భుతంగా తీశారు. అది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసి ప్రేక్షక దేవుళ్ళు కొత్త సంవత్సరంలో ఈ సినిమాను దీనమ్మ జీవితం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ఏమున్నదమ్మా, భార్యను పెట్టుకొని మళ్ళీ రెండవది ఇంట్లో ఇల్లాలు, ఒంటింటో ప్రియురాలు అనేప్పుడు రెండు సార్లు మెయింటైన్ చేయాలనేప్పుడు దీనమ్మ జీవితం అని అనిపిస్తుంది కొందరికి. అదేవిధంగా ఈ సినిమా కానొస్తాను చూస్తా అంటే ఇద్దరిని మెయింటైన్ చేసే పరిస్థితిలో అన్ని ప్రతి సందర్భాల్లో ప్రతి ఏదో ఒకటి ప్రతి మూమెంట్లో మనకు కానొస్తుంటాయి రోజు డేలో ప్రతి ఒక్కరికి. ఓకే అమ్మా. డాష్ పోయింది. సో బాగుంది, ట్రైలర్ ఈజ్ గుడ్. నాకు నచ్చిన వరకు ఇప్పుడే ట్రైలర్ చూశాను. ఇట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. కెమెరా వర్క్ బాగుంది అండ్ ఆల్ ది యాక్టర్స్ హ్యావ్ డన్ దిర్ బెస్ట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది హోల్ ఎంటైర్ క్రూ, టీమ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. చెప్తూనే ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు మిజరీ అన్నట్టు. అంటే మనం ఒకటి అనుకుంటాం, అది అవ్వకపోతే వి సే ది వర్డ్ దీనమ్మ జీవితం. యా, థ్యాంక్స్ ఫర్ దీనమ్మ జీవితం టీమ్. సో నేను ట్రైలర్ చూశాను. అసలు టైటిల్ విన్నప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ రియాలిటీకి దగ్గరగా. ప్రతి ఒక్కరు డైలీ మినిమం ఒక 20 times అయినా డేలో అనుకుంటారు దీనమ్మ జీవితం, ఎందుకురా ఈ జీవితం అని. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. మనం ఇప్పుడున్న ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, కంటెంట్ సబ్జెక్ట్ ఉండి టాలెంట్ ఉంటే అదే పెద్దగా హిట్ అవుతుంది. సో నాకు ఈ మూవీలో అదే అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది, అందరు కనెక్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది అండ్ ఈ మూవీ పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు మీ హార్డ్ వర్క్, మీ క్రియేటివిటీ బాగా అనిపించింది నాకు ఈ ట్రైలర్ చూస్తుంటే. మీరు ఇలాంటి కొత్త రకం స్టోరీస్తో ప్రేక్షకుల ముందుకు రావాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీలో దేవగారికి ఒకరు సరిపోరు అనుకుంటాను. ఇంట్లో ఇల్లాలు బయట ప్రియురాలు అన్నట్టు నా జీవితంతో ఆడుకున్నారు దేవగారు. సో బయట ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ మాకు కూడా బ్లెస్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ దేవగారికి కూడా సెకండ్ సెటప్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వదిలేసాడనా? నాకు ఒక పాప ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మీరు June 5th ఈ మూవీ చూడాలి. జనవరి 5th థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి ఖచ్చితంగా. అండ్ చూసి తర్వాత మాకు బ్లెస్ చేయండి. అదే దీన్నమ్మ జీవితం ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే అంతకుముందు తెలియదు అనమాట, డైరెక్టర్ గారు చెప్తే తెలిసింది. అంటే చిన్నపిల్లగాడండి, ఏం తెలియదు అంట. ఒకసారి చెప్పండి. సినిమాలో ఇప్పుడే తెలుసుకున్నాడు, వీళ్ళిద్దరిని పెట్టి డైరెక్టర్ గారు చెప్పి అంతకుముందు తెలియదంట. సార్ ఏం సార్ చిన్న చిన్న పిల్లల్ని జడగొడతారు మీరు? వచ్చిన ఆడియన్స్కి, ఫ్రెండ్స్కి
చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డైరెక్టర్ గారు పిలిచి స్టోరీ చెప్పి మీరేనండి హీరో అని చెప్పారు నాకు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది నాకు దీని అమ్మ జీవితం అని. సినిమా మొదటి పెట్టిన దగ్గర నుంచి అయిపోయేదాకా ఎప్పుడైపోద్దాం ఎదురు చూసారు. ఫస్ట్ వ్యక్తి నేనే. మార్నింగ్ 5ంటికి కాల్ చేస్తారు, మరుసటి 4ంటికి ఓకే అంటారు. ఈ 24 గంటల కంటే ఎక్కువగా పనిచేసిన రోజులు ఉన్నాం మేము. సార్ చాలా కష్టపడ్డారు. మెయిన్ చెప్పాలంటే నన్ను ఈ స్థాయికి ఎట్లా తీర్చిదిద్దినైనా రోబోలో చెప్తారు వశీకరణను రోబోని సృష్టించారని, అట్లా నన్ను సృష్టించింది మాత్రం ఆయనే, మురళి గారు. నేను చాలా సాఫ్ట్గా ఉండేవాడిని, అంత రచ్చరచ్చగా చేయించారు. తర్వాత హీరోయిన్స్ పాపం నిజమైన దెబ్బలు తిన్నారు సినిమాలో. వాళ్ళకి నిజంగా పాపం చాలా థ్యాంక్స్ అండి. ఇంకో భార్య రాలా, ఆవిడ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, బిజీగా ఉన్నారు. లవ్ అది. తర్వాత మా ప్రొడ్యూసర్స్ గారికి మమ్మల్ని నమ్ముకొని కొంచెం మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా సంతోషంగా హ్యాపీగా ఈ సినిమా నుంచి డబ్బు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మా డైరెక్టర్ గారు టైం అయిపోయింది సార్. సార్ రండి సార్. పండు గారు మెయిన్. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ గారు చేసిన పండు గారు లేకపోతే అయ్యేది కాదు. ఎంతో వెనకుండి ఆయన ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి ఈ షూటింగ్లో కానీ యూనిట్ వాళ్ళతో కానీ ప్రతి పని దగ్గరుండి చేయించినందుకు పండు గారు రండి సార్ రండి. చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా మెయిన్ చెప్పాలంటే జనవరి 5న నాకు తెలిసి ఒక బ్లాక్ బస్టర్ కొడతామనిపిస్తుంది. ఖచ్చితంగా కొడతాము. మళ్ళీ ఇదే ప్రెస్ ఇదే ఆడియన్స్తో సక్సెస్ మీట్లో కలుస్తాం మనం. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సినిమా గురించి అయితే చాలా కష్టపడ్డామండి. కష్టమే ఫలితం అంటారు కదా, ఆ ఫలితం ఖచ్చితంగా మాకు దక్కుద్ది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతసేపటి నుంచి అందరూ సినిమా గురించి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. సో మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ఓపికగా ఇంతమంది విని దీని అమ్మ జీవితం అనుకునే ఉంటారు, నాకు అర్థమైంది. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ. అలాగే నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మా బావగారు, ఆయన్ని అన్ననాలో బావనాలో లేకపోతే ఫ్రెండ్ అనాలో తెలియదు కానీ మా శ్రీపాల్ గారు. సో ఆయన నాకు చాలా మంచి మిత్రులు. ఆయనే నేను ఈ సినిమా తర్వాత ఒక పెద్ద సినిమా చేస్తున్నా. సో అది త్వరలో మీకు కమింగ్ సూన్, సంక్రాంతి తర్వాత చెప్తాను. మా సారు మీరు పెద్ద సినిమా చేయాలి సార్ అంటే ఫస్ట్ నేను ప్రేమ పిపాసి అని చాలా కసిగా తీశా. కసి అంటే మామూలు కసి కాదు. 4 అమ్మాయిలు, ఒక హీరో, ప్రేమను ఎత్తుక్కునే కుర్రోడు స్టోరీ తీశా. మొత్తం 1 year కష్టపడి కంప్లీట్ చేసి మంచి పబ్లిసిటీ, ట్రేజర్ కూడా మీరు చూసుకోవచ్చు. అర్జున్ రెడ్డి ఆరక్షన్ రెడ్డి డాష్ 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 వేసేసిందిరా అనే లెవెల్లో ఆ సినిమా తీశాను. చాలా కసిగా తీసాం. ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలా కసిగా చేశారు. బట్ రిజల్ట్ టైం వచ్చేసరికి మార్చ్ అంటే నేను ఫిబ్రవరి వెళ్ళాలి. విజయ్ దేవరకొండ మూవీ ఏదో ఉందని పోస్ట్ పోన్ చేశారు. సరే మార్చికి వెళ్ళాం. కట్ చేస్తే 13th రిలీజు, 15th లాక్డౌన్. మోడీ గారు అన్నారు తప్పట్లు కొట్టండి నాయన అన్నారు ఆదివారం రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు తప్పట్లు కొట్టుకుంటూనే ఉన్నాం అందరం. సో రిలీజ్ అయిన 1 dayలో మళ్ళీ 250 థియేటర్లు రిలీజ్ చేసాం. చాలా మంచి పబ్లిసిటీ చేసాం. లాస్ట్ పోస్టర్ 2020లో నాదే ఉంటుంది, ప్రేమ పేపర్స్. సో దాని తర్వాత ఏదో బిజినెస్ పెట్టి ఇంకో అందులో పోయి 2000 మళ్ళీ 21లో అది పోయి, అంటే మనం ఇందాక మా ఆదినారాయణ గారు అన్నారు మీరు సినిమాని కోరుకుంటున్నారు, సినిమా మిమ్మల్ని కోరుకుంటుందని. అంటే సినిమా మనల్ని కోరుకుంటేనే సినిమా చేయగలం. చాలామంది పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు తీసి ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక సినిమాతో ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ సినిమాని మనం తీయాలి, సినిమా మనల్ని ప్రోత్సహించాలి. ఆ అదృష్టం రాసి పెట్టి ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదినారాయణ గారు, మంచి ఫ్యూ వర్డ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు దీనమ్మ జీవితం విషయానికి వస్తే ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి లెవెల్ ఉందిరా బాబు అన్నారు. మీరు చూసుకోవచ్చు, నేను అబద్ధం చెప్పలేదు. యూట్యూబ్ కామెంట్స్ యూట్యూబర్స్ పెట్టారు. దానికి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ రీసెంట్గా యానిమల్ కొట్టాడు. నేను అయిన ఇన్స్పిరేషన్ తీసుకొని, అంటే నన్ను ఎవడో ఒక ఫ్రెండ్ ప్రొడ్యూసర్ల కోసం తిరుగుతున్నాం, బెంగళూరు వెళ్తున్నాం, చెన్నై వెళ్తున్నాం, విజయవాడ వెళ్తున్నాం, గుంటూరు వెళ్తున్నాం, ఈ అమ్మ ఈ సైట్ అమ్మాలి, ఆ ప్రాపర్టీ అమ్మాలి, ఇక్కడ అన్నాడు ఎవడో డబ్బులు ఎట్టట్లా.
ఆ టైం ఫస్ట్ సినిమా. సరే అప్పుడు నా ఫ్రెండ్ ఎవరో సలహా ఇచ్చాడు, నువ్వే సందీప్ రెడ్డి వంగ అని కొట్టాడు అర్జున్ రెడ్డి, అదే లెవెల్లో నువ్వు స్టోరీ చెప్పావు, నువ్వే తీసుకోవచ్చు కదా, వాడిని ఎనిమిది బతులాటం ఎందుకంటే మన వల్ల కాదురా బాబు నన్ను. అంటే రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని నాకు, ఇద్దరు పిల్లలు, సో ఎలా చేయాలి అనుకున్న టైంలో నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు, స్టార్ట్ చేశారు. తర్వాత ఒక్కో ఫ్రెండ్ వెంచర్ స్టార్ట్ చేశారు. మంచి సినిమా తీసాం, కరోనా వచ్చి పోగొట్టింది. ఆ దెబ్బతో దీని అమ్మ జీవితం ఏంటరా బాబు అనుకున్న టైంలో ఎవడో ఫ్రెండ్ వచ్చాడో బిజినెస్ పెట్టించాడు, అది పోయింది. ఇక మళ్ళీ వద్దురా ఎక్కడికో వెళ్ళిపోదాం, ఊళ్ళో ఏదో ఎవరో ఒకటి ఉంటారుగా, మా అత్తరో ఏదో ఒక ఎకరం పొలం ఏదో ఇస్తే దున్నుకుందాం అనుకున్నా. అసలు చిరాకు వచ్చేసింది నాకు. అదే టైంలో బిజినెస్ పోయింది, డబ్బులు పోని, నెక్స్ట్ డే ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో మళ్ళీ ఏదైతే థాట్, ఒక ఫ్రెండ్ చెప్పిన థాట్ ఉందో, మనకు తెలిసిందేంటి, త్రివిక్రమ్ చెప్పారు ఆయన, ఒరే తెలిసింది ఫ్రీగా చేయకు, తెలియంది ట్రై చేయకు అన్నాడు. తెలిసిందేంటి సినిమానే. సో అదే మళ్ళీ చేద్దామని అనుకున్న టైంలో నాకు ఒక, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ సౌత్ మూవీస్. ఒకప్పుడు హిందీ ఉండేది, ఇప్పుడు దాన్ని ఒక లెవెల్లో తొక్కేస్తున్నారు, సౌత్ వాళ్ళు వచ్చి అంటున్నారు. కరెక్ట్, కంటెంట్ లేదు, ఇలా కంటెంట్ చేత కాదు అని అన్న మనం ఈరోజు తెలుగు నెంబర్ 1గా చేశారు రాజమౌళి గారు. యాట్సప్ టు యూ సార్. మొన్న రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ, నాకన్నా బ్రో ముందు పాస్ట్లో ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ తీసింది ఫస్ట్ లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి అయితే, నేను ప్రేమ పిపాసి చేశాను, అదే నేమ్ వచ్చింది. యానిమల్ అని ఒక ఫ్యామిలీ, అంటే ఫాదర్ మీద లవ్ అని చేశాడు, అది సూపర్ హిట్ కొట్టాడు. హ్యాట్సప్ బ్రో. నేను కూడా ఒక ఫ్యామిలీ మూవీ చేశాను, అంటే నేను సందీప్ రెడ్డి వంగతో పోల్చుకోవట్లేదు, బట్ నేను అలాంటి కంటెంట్, అంటే ఇప్పుడు మా కంటెంట్ డైరెక్టర్స్ రా కంటెంట్ ఫస్ట్లో, ఇది ఇంకా ఫ్యామిలీ రా, ఫస్ట్ లవ్ రా, ఇప్పుడు ఫ్యామిలీ రా కంటెంట్ స్టోరీ తీశాను. సరే నేను అనుకుంటున్న టైంలో ఎగ్జాక్ట్లీ ఇక దీని అమ్మ జీవితం దెబ్బేద్దాం బాబు ఎక్కడికైనా అనుకున్నా, కానీ మళ్ళీ సినిమా తీయించింది నాతో. అక్కడ ఒక్కో ఫ్రెండ్ రావడం, చెప్పడం, వెళ్ళడం, నేను ఏదో స్టార్ట్ చేసేసా. ఇందాక సహదేవ్ గారు అన్నట్టు ఓ పెద్ద డైరెక్టర్, పెద్ద కంపెనీ కప్చెప్తే వెళ్ళా, సూపర్ పగలు దింపావు బ్రో, బట్ పెద్ద డైరెక్టర్ చెప్పారు బ్లాక్ బస్టర్ మూవీ, నేను ఆయన పేరు చెప్తే బాగోదు. మేము ఎఫ్టీసీలో అక్కడైతే 10,000 షో, ఇక్కడికైతే 15,000 షో. అక్కడికి వెళ్ళాం, దీనమ్మ జీవితం 20 మినిట్స్ అయిన తర్వాత ప్రొజెక్టర్ పగిలిపోయింది. ఏంటరా దేవుడా, రాగా వచ్చినాయి, అసలు నా చేతిలో డబ్బులు లేవు. దీనికి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎల్విషర్స్ అందరూ అడిగి చేసి చెందా. బట్ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ కూడా టెన్షనే, ఈరోజు ప్రెస్ మీట్ కూడా టెన్షనే. అంటే ఇంత హారిబుల్ చూపిస్తుందంటే, నిన్న ఎవరో టెన్షన్ పడుతుంటే, లేదు సార్ ఇంతగా మీరు కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది, దీనమ్మ జీవితం డెఫినెట్లీ హిట్ అవుతుంది అని ఒక సెన్సార్ ఆఫీసర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పేరు వద్దు, కంటెంట్ చాలా బాగా తీశారు అని. సో మలయాళం, తమిళం ఏళ్ళే కాదు, మన తెలుగు వాళ్ళు కూడా కంటెంట్ తీయగలరు, కంటెంట్ మీద సినిమా చెప్పగలరని దీనమ్మ జీవితం మీకు చెప్తుంది. ఇది డ్యామ్ ష్యూర్, నేను మాటిస్తున్నా. సో జాన్ 5th మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా సినిమాని ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, నా దగ్గర డబ్బులు లేవమ్మా అని అంటే, డబ్బింగ్కి మా అమ్మగారు డబ్బులు ఇచ్చింది. అమ్మ పోస్టర్లో డబ్బులు లేవంటే మా అక్క డబ్బులు ఇచ్చింది గాజులు పెట్టుకోమని. సెన్సారే డబ్బులు లేవమ్మా అంటే మా అన్నయ్య, మా కజిన్ బ్రదరు, అయినా నేను మాట్లాడుకో, ఎప్పుడో ఈయన సినిమాకి వచ్చాను, ఆయన వెళ్ళలేదు, ఆయన డబ్బులు వేశారు. అంటే ఈ సినిమాకి ఇందాక సహదేవ్ గారు కానీ, నారాయణ గారు కానీ, డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు మనకు సంకల్పం ఒకటే ఉండాలి. సంకల్పం ఉంటే ప్రతిదీ సక్సెస్ అవుతాం. నేను ప్రేమ పిపాసితో కొట్టేసి అమ్మ ఇంకా ఆ టాప్ 10 డైరెక్షన్స్లో కూర్చుందాం అనుకున్నా, అది టాప్ 10 కాదు కదా, టాప్ 100లో కూడా కూర్చోబెట్టాల. దీనమ్మ జీవితం నన్ను ఆ టాప్ 10లో కూర్చోబెడతానని నేను నమ్ముతున్నాను. హీరో కాదు, కంటెంట్ యాక్టర్ అవుతాడు. యాక్టింగ్ రాదు కానీ ఈ సినిమాతో యాక్టర్ అంటారు, ఎందుకంటే పెద్ద వ్యక్తికి సినిమా చూపిస్తే పగలగొట్టేవాడు హీరో అన్నారు, హీరోయిన్లో బ్యూటిఫుల్ ఉన్నదన్నారు. థ్యాంక్ యూ దేవ్ గారు, మీ కష్టం నెరవేరబోతుంది. రైట్.